శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క మే నెల మొదటి పక్షంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే కేతువు వారి యొక్క రాశిలోనే సంచారం చేస్తున్న కారణం చేత ఎవరికైనా సరే భయపడడం కానివ్వండి, ఎక్కడైనా తలదాచుకోవడం కానివ్వండి, వీరి యొక్క ఐడెంటిటీని ఎక్కువ మందికి తెలియకుండా ఆపడం లాంటి విషయాలు జరుగుతూ ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే, విద్యార్థులు వారు ఎంతవరకు విద్యను అభ్యసించారో వాటికి సంబంధించినటువంటి పురోగతికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా ఖచ్చితంగా వీరి యొక్క తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి మంచి మార్కులే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల నుండి వీరికి ప్రశాంతత తప్ప ఇబ్బంది ఏమీ లేదు. తల్లిదండ్రులతో చాలా బాగా మాట్లాడతారు, అన్ని రకాల విషయాలు షేర్ చేసుకుంటారు, మునుముందు కావాల్సినటువంటి విషయాలకు సంబంధించిన ప్రణాళికలు కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే, ఉద్యోగస్తులు ఎవరైతే సింహరాశిలో ఉంటారో అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శనితో కూడినటువంటి కుజగ్రహ సంచారం వలన ఇంకాస్త ఎక్కువ ఒత్తిడి, వేగము, కోపము పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గదు. కాబట్టి అనవసరమైనటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అవసరమైన వాటిని కూడా అసలు వదలకుండా ఉంటే మంచిది. మీదైనటువంటి విషయాన్ని వదలకండి, మీది కానటువంటి దాని జోలికి పోకండి. ఇది ఈ 15 రోజుల్లో మీరు పాటించాల్సినటువంటి విషయం. గృహిణుల విషయానికి వస్తే, ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో అనవసరంగా కోపాన్ని ప్రకటితం చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడవచ్చు. అయినా సరే వీరికి ఉన్నటువంటి మంచితనము, ఉన్నటువంటి ద్వితీయ లాభస్థానంలో సంచారం చేస్తున్న గురుగ్రహ సంచారం వలన వీరికి అన్ని రకాల ఇబ్బందులు, అన్ని రకాల సపోర్ట్స్ ఖచ్చితంగా జరుగుతాయి. అయితే వీరు ఏవైతే అనుకున్నటువంటి పనులు ఉన్నాయో అవి కావట్లేదనేటువంటి దిగులు మాత్రం వీరిని వెంటాడుతూనే ఉంటుంది. అలాగే సింహరాశి వారికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, సప్తమంలో ఉన్నటువంటి రాహు వలన భార్యాభర్తల మధ్యలో కాస్త దూరం పెరుగుతుంది. అట్లనే ఏదైనా పెద్ద గొడవ కాదు, అలా అని చెప్పి ఏదో తెలవనటువంటి వీరిద్దరి మధ్యలో ఒక మౌనము దూరాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఎవరైనా ఒకరితో మరొకరు మాట్లాడడం వల్ల వాటి నుండి దూరంగా వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తుంది. విశేషంగా సింహరాశి వారికి సంబంధించి అవివాహితులు ఎవరైతే ఉంటారో వారికి వివాహానికి మంచి యోగ్యమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉంది. ఎవరైతే మీరు సంబంధాలు చూస్తూ ఉన్నారో, మీకు దూరపు బంధువుల నుంచి వచ్చేటువంటి సంబంధము అది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయనటువంటివి, గతంలో ఎన్నోసార్లు చూసినప్పటికీ మళ్ళీ ఇప్పుడు వారిని చూడడము, దాని వలన మీరు అరే నేను అనుకున్నటువంటి వాళ్ళు వీరేనా అనేటువంటి విషయానికి కూడా వస్తారు. అప్పటి వరకు వారి గురించి తెలుసుకోకపోవడము, ఇప్పుడు ఈ తర్వాత నుండి వారి గురించి తెలుసుకోవడము, ఖచ్చితంగా మీరు ఏవైతే అనుకున్నారో వారే ఈ సంబంధం అంతా కూడా చాలా బాగుంది అనుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఒక రకంగా చాలా మంచిది. కానీ వివాహానికి మాత్రం ఇంకా 3-4 నెలలు ఎట్టి పరిస్థితుల్లో సమయం పడుతుంది. ఈ సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. గతంలో ఉన్నటువంటి ఏవైనా మంచి చెడుల విషయానికి వస్తే మంచి చెప్పండి, చెడును షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైతే వివాహమై డైవర్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా యోగ్యంగా ఉన్నటువంటి కాలమే. త్వరగా మీరు ఈ యొక్క డైవర్స్ అనేటువంటి తీసుకుంటే మరింకో వివాహానికి కూడా ఉన్నటువంటి కాలం చాలా గోచరిస్తుంది, అద్భుతంగా గోచరిస్తుంది. ఇక రైతుల విషయానికి వస్తే భూ సంబంధితమైనటువంటివి కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి శనితో కూడినటువంటి ఈ యొక్క కుజుడు సంచారం చేస్తున్న కారణం చేత పంటలో నష్టం రావచ్చు. ఏవైనా సరే జంతువులను పెంచుకుంటూ అలాగే పాడి మెయింటైన్ చేస్తూ ఉంటారో వారికి పాడిలో కూడా ఏదైనా గేదె కానీ ఆవు కానీ ఆరోగ్యం బాలేక ఇబ్బంది పెట్టొచ్చు. కొన్ని ఆసుపత్రులకు మందులకు మీరు విపరీతంగా డబ్బులు కట్టేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి ఒక పక్క ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలు మంచి ఒక పక్క జరుగుతూనే ఉన్నప్పటికీ వీరి కెరీర్కి సంబంధించి మీరు ఏదైతే మీరు ఎంచుకొని ఉంటారో వాటిలో స్ట్రగ్లింగ్స్, పైకి వెళ్ళడము, ఒడిదొడుకులు ఎదుర్కోవడము, ఎటు తిరిగి సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది. కానీ అంతకు ముందు మీరెంత సునాయాసంగా డబ్బు సంపాదించినా పనులు పూర్తి చేశారో ఇప్పుడు అంత సునాయాసంగా మాత్రం జరగవు. మరి ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని, అలాంటి రెమెడీస్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నెలలో మనం ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఏ గ్రహానికి పూజ చేయాలి, ఏ దేవతార్చన చేయాలి, ఏ దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ మాసం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దుర్గా దేవతకి
అలాగే దక్షిణామూర్తికి సంబంధించి కుజగ్రహ బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి నెలగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి విశేషంగా ఒక ఈ యొక్క 15 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం నాడు కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారం నుండి ప్రారంభించి ఒక 11 మంగళవారాల పాటు ప్రతి వారము కూడా 700 గ్రాముల కందిపప్పును ఆంజనేయ స్వామికి లేదా సుబ్రహ్మణ్యుడి దగ్గర దానంగా ఇవ్వండి. అది ఎర్ర కందిపప్పు అయితే ఇంకా మంచిది, ఎర్రటి వస్త్రంలో పెట్టి ఇవ్వండి. దీని వలన ఎవరికైనా కుజదోష సంభావిత దోషములు ఉంటే పోతాయి. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటే ఈ వైశాఖ మాసంలో ఎవరన్నా ఒక బ్రాహ్మడి చేతికి డైరెక్ట్ గా ఆయన కట్టుకునే వీలుగా ఉండేటువంటి ఎర్ర రంగు వస్త్రము అంటే ఎర్ర రంగు పంచలో 7.5 కేజీల కందిపప్పు పెట్టి తోచిన దక్షిణ పెట్టేసి మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. లగ్నే సప్తమ స్థానే కుజగ్రహ సంభావిత లేదా లగ్నే ద్వితీయ స్థానే లగ్నస్థానే అని చెప్పాలి క్లియర్ గా. అలా చెప్పి కుజగ్రహ సంచార దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం ఆడకధాన్యం దానం తుభ్యం సంప్రతతే నమమ అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల కుజగ్రహ సంభావిత దోషం పోతుంది. అదేది పెద్ద ఇది కాదు, ఇంత సింపుల్ గా ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇక బృహస్పతి గ్రహానికి సంబంధించి పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి రెమెడీ ఇది. ఏం చేయాలండి అనంటే మీ యొక్క పిల్లలు బాగుండాలి, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావాలి, చదువు సరిగ్గా చదవని పిల్లలకు చదువు బాగా రావాలి, పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పి 5 వారాల పాటు ఈ వైశాఖ మాసంలో ఉన్న ఏదో ఒక గురువారం నాడు ప్రారంభించి 5 వారాల పాటు ప్రతి బుధవారం సాయంత్రం 110 శనగలు నానబెట్టండి. కాస్త దొడ్డుగా ఉండే శనగలు నానబెట్టండి. ఆ శనగలతో పాటు ఒక చిటికెడు పసుపు వేసి వీలైతే గోపంచకం వేసి నానబెట్టేసి గురువారం రోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూది దారంతో ఆ 110 శనగల్ని కూడా గుచ్చి ఒక దండగా చేసి నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేయండి. వేసి స్వర్ణ వర్ణం అంటే ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ క్లాత్ ఏదన్నా స్వామివారికి కప్పండి. అలాగే దీపారాధన కూడా చేయండి. మంగళవారం నాడు కుజుడి దగ్గర ఎర్రటి వత్తితో అంటే కాసంత నెయ్యి వేసి వత్తి తయారు చేస్తే కుంకుమ వేసి ఇలా తిప్పితే ఎర్రటి వత్తి అవుతుంది. కాబట్టి ఎర్రటి వత్తితో లేదా గురువారం నాడైతే పసుపు వేసి వత్తిలో తిప్పితే పసుపు వర్ణంలో ఉన్న వత్తితో, ఈ ఎర్రటి వత్తినేమో మంగళవారం నాడు సంపెంగ నూనె వేసి లేదా మీకు విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే మంచిది. అదే బృహస్పతికి మాత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇక 11 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి లేదా కుజగ్రహానికి లేదా జంటనాగులకి సూర్యాస్తమయం కాక మునుపు దేవాలయాలలో ఉన్నటువంటి రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్నటువంటి జంటనాగులకు ప్రదక్షిణ చేయాలి. ఎన్ని చేయాలి? 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఈ యొక్క బృహస్పతి గ్రహానికి సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కూడా మంచిది. శుక్రవారాల నాడు అమ్మవారి కుంకుమార్చనలు చేస్తే మంచిది. ఏంటంటే ఇన్ని చెప్తున్నారంటే మనకు ఉన్నటువంటి ఇబ్బంది స్థాయిని బట్టి మీరు ఈ పనులు చేసుకోవడం మంచిది. కుజదోష నివారణకు చెప్పేశాం. బృహస్పతి అంటే గురుబలం అనేటువంటిది పెరగాలంటే బృహస్పతి గ్రహానికి గురుగ్రహానికి వేయాలని చెప్పాం. అది కూడా గురువారం నాడు గురు హోరాకాలం 7:20 లోపు వస్తుంది, అప్పుడే చేయాలి. మరి శుక్రగ్రహానికి సంబంధించి అమ్మవారి కుంకుమార్చన చాలు. అలాగే మీకు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే కూడా మంచిది. కుజగ్రహానికి సంబంధించి కూడా చెప్పుకున్నాం. ఇలా చేయడం వలన ఈ వైశాఖ మాసంలో విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెప్తున్నామండి. అలా కాకుండా ఎవరికైనా పర్సనల్ గా మీ జాతకం కావాలి అనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్ గా మీ జాతకం 60-70 పేజీల్లో మీకు పంపించి ఇప్పుడు నేను ఎలా అయితే రెమెడీస్ చెప్పానో అదే విధంగా చాలా సవివరంగా మీ చేత్తోని మీరే చేసుకునే విధంగా రెమెడీస్ లేదా అంతకు మించి ఇబ్బంది ఉంటే దానికి తగ్గటువంటి హోమాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా నా దగ్గరే చేయించుకోవాలని కాదు, మీరు ఎక్కడైనా సరే చేయించుకోవచ్చు. త్రూ ప్రాపర్ ఛానల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.